నమస్కారం శ్రీనా గారు. నమస్తే అన్న. బాగురా? ఈరోజు వచ్చిన అన్నగారు కలుద్దాం మళ్ళీ మన దగ్గరికి వచ్చిన. నమస్కారం అన్నగారు, అందరికీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేము మంచిగా సమస్య మరి ఇంకోసం ప్రజల సమస్య మాట్లాడడానికి అన్న దగ్గరికి వచ్చారు, శ్రీనా గారి దగ్గరికి. నమస్కారం అన్నగారు. మనము మంచి మంచి మాటలు మాట్లాడుతుంటే అందరూ మనకు ఫోన్లో చేస్తున్నారు, కానీ ప్రజలతో కోఆపరేషన్ మనకు ఎక్కువ కావాలి. వాళ్ళు మనకు వేరే వాళ్ళకు షేర్ చేస్తున్నారు. మీరు ఇవి అందరి చెప్పే మాటలు కాదు. ఎంతోమంది యూట్యూబ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ క్రియేటివ్ చేసుకుంటూ వాళ్ళు ఏదో టాపిక్లు మాట్లాడుతున్నారు. మనది ప్రజల కోసం చేస్తున్నాం. మనది ఈ ప్రజల కోసం చేస్తున్నాక మీరు ప్రజల వరకు చేరాలి, అందరికీ చేరాలి, స్ప్రెడ్ కావాలి, మంచిగా ఉంటుంది. ఎంతోమంది యూట్యూబ్లో వాళ్ళు మన ఛానల్స్ వాళ్ళు గిట్ట అందరూ తీసుకొని వాళ్ళకు సపోర్టింగ్ ఇచ్చుకుంటే మాట్లాడతారు. మనం అట్లా మాట్లాడతలేము, జెన్యున్గా మాట్లాడుతున్నాం. మనం జెన్యున్గా ప్రజల కోసం మాట్లాడుతున్నాం. వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళ ఈ టాపిక్ ఏంటనేది. దాని గురించి మనం మాట్లాడదాం వచ్చాను కదా. మనం ఈరోజు మనం వచ్చిన సంభాషణ మనం మాట్లాడాలనుకుంటున్నాం. మళ్ళీ కొత్తది ఆలోచించుకున్నాం. ఏదైనా సరే సమస్యలు అన్నీ అయితే అన్నగారు చెప్పండి. ఈరోజు విషయం ఏంటంటే మన మధ్య తరగతి వాళ్ళ గురించి మాట్లాడదామని వచ్చాను. రాజకీయాల వడదడుకులు, మధ్య తరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్, దాని గురించి మాట్లాడదామని వచ్చాము. దాని గురించి మొత్తం మీకు చెప్తాను. ఎట్లా మధ్య తరగతి అన్నగారు, ఒకటి నేను చెప్పేది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తక్కువ శాలరీ ఉన్నారు, ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో 50,000, 60,000 వరకు, 10,000 కాంచని 50,000, 30,000, 40,000, 50,000 వరకు ఉన్నారు. బిజినెస్ చేస్తున్నారు. టీ కొట్లు వాళ్ళు నడుపుకుంటున్నారు, హోటల్స్ నడుపుకుంటున్నారు. వాళ్ళకు కొంతమందికి ఈఎంఐ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈఎంఐ ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా. ఊళ్ళో వడ్డీదారులు, ఫైనాన్స్, డైలీ ఫైనాన్స్ ఇస్తారు. దాని గురించి అసలు టాపిక్ వచ్చిందే దాని గురించి. మీరు ఈరోజు వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అయిపోతున్నారు. ఎట్లంటే ఒక్కొక్కరు 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, 15 రూపాయలు, వాళ్ళకి నడవక డబ్బులు వడ్డీలు తెచ్చుకుంటారు వాళ్ళు. కానీ ఈ వడ్డీ ఇచ్చే వాళ్ళు ఏమవుతుందంటే వీడిచ్చి వాళ్ళ బ్రెయిన్ తిని నూరుతున్నారు మొత్తం. వాళ్ళు 7,00,000 నూరుతున్నారు వాళ్ళు. ఎందుకు నేను చూస్తున్నా ఆల్రెడీ. నువ్వు ఒక కస్టమర్ అంటే మన మీరైనా కూడా అవతల ఊరు చెప్పాను, నాకు బాగా గుర్తులేదు. కానీ అతను ఫోన్ చేశాడు, అన్నగారు మా దగ్గర ఒక టాపిక్ పెట్టండి. మీ దాంట్లో ఈఎంఐల గురించి చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. ఫైనాన్షియల్ వాళ్ళ మేము చాలా సఫర్ అవుతున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, చనిపోతున్నారు. ఇండ్ల ముందరికి వచ్చి ఏం చేస్తున్నారు అంటే రచ్చ చేస్తున్నారు. పైసలు మేము ఇచ్చినాం. ఇప్పుడు సందేశం చెప్పండి మాకు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబంలో ఎట్లుంటుందంటే భార్య భర్త, ఇంకా తండ్రి తల్లి గురించి మాట్లాడుతున్నాను. భార్య భర్త, ఒక 2 పిల్లలు ఉంటారు. ఇద్దరు కష్టపడితే అంటే ఇక సిటీలో జరిగేది చెప్తా, నీకు ఊర్లో జరిగేది చెప్తా. ఇప్పుడు సిటీలో జరిగేది ఎట్లుంటది, భర్త పని చేస్తే 20,000 నుంచి 25,000 వస్తాయి. భార్య పని చేస్తే 10 నుంచి 15,000 వస్తాయి. పిల్లలు ఎట్లుంటారు, చిన్న పిల్లలు అనేది ఎట్లుంటది అంటే వాళ్ళ స్కూల్ ఫీజు ఉంటుంది. స్కూల్ ఫీజు ఉంటుంది సంవత్సరానికి 25,000. వాళ్ళ మెయింటెనెన్స్ వచ్చి ఒక్క పిల్లగాని చదివిస్తే 30 నుంచి 40,000 వేసుకో. తక్కువ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే 40,000, 80,000 అయితే అవుతున్నాయి కదా అక్క. అంటే ఇది సంవత్సరానికి వేసుకున్నా 80,000 అట్లా అవుతున్నాయి. ఎవరికి? పిల్లల మీద. నువ్వు రోజుకు 4 ఉన్నారు, 400 వేసుకో. డైలీ 100 రూపాయలు వాళ్ళ ఖర్చు, వాళ్ళ భోజనాల ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చులు ఏం లేకుండా 400 వేసుకుంటే 12,000 అవుతున్నాయి. ఇంటికి కిరాయి వేసుకో ఒక 8,000, 6,000 నుంచి 8,000 అవుతున్నాయి. 6, 8, 12, 8, 20,000 అవుతున్నాయా? ఒకరి పోయినాయా? ఇంకా ఒకరి మిగులుతాయి చిల్లర ఖర్చులు, రోగాలు, జ్వరాలు, నొప్పులు, ఇచ్చేయి ఈఎంఐలు, దరిద్రమైన అప్పులు, ఇప్పుడు ఇక అలా వాడు పేదోడు పైకి రానే రాడు. ఎందుకంటున్నా ఈ విషయం అంటే, ఎందుకంటున్నా మనకు వచ్చేది ఆడానా, ఖర్చు పెట్టేది బారానా, మితికి మీదనే అప్పులు చేసుకుంటాం. ఎట్లుంటది అంటే ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చెప్పినా కదా. ఇప్పుడు ఒక డిగ్రీ స్థాయి పిల్లలు అనుకో, వాళ్ళకు డైలీ ఒక పెట్రోల్ ఖర్చు, వాళ్ళ కాలేజ్ ఖర్చు, అది 2 పిల్లలు ఉంటే వాళ్ళకి 500 ఇవ్వాలి మనం పెట్రోల్కి, వాళ్ళ టిఫిన్లకు. వాడు కాలేజీ పోతాడు, కాలేజ్ ఫీజు కూడా లెక్క పెడతాం మనం. ఈ 40,000లోనే వాళ్ళు నెలకు 40,000లోనే ఇంటి కిరాయిలు తీయాలి, భోజనం ఖర్చులు తీయాలి, వాళ్ళ పిల్లలను చూసుకోవాలి. మధ్యతరగతి కుటుంబం అంటేనే ఈ రీతే ఈ తరహా ఉంటది. వాడు ఏం తప్పు చేస్తుండా, ఏం ఒప్పు చేస్తుండా, ఎవరిని ముంచుతున్నాడా, ఎవరిని చేస్తుండా, అయ్యో ప్రాబ్లం ఉన్నప్పుడు అబద్ధం ఆడవలసి వస్తుంది. మనిషి జన్మ ఒకటి కాకుండా ఒకరికి. పెద్దోళ్ళ దగ్గర ఇప్పుడు ఒక ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, అవసరానికి ఇస్తారు, వాళ్ళు ఎట్లా పిండి వసూలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ హోటల్ అంటే అల్లుడు కూడా ఫోన్ చేసి నిన్న జైరాబాద్ అవతల షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఆయన కూడా ఫోన్ చేసిండు, మామ మరి ఇట్లా ఉంటుంది పరిస్థితి అంటే
వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి కూడా హోటల్ ఫీల్డ్ ఉన్నారు, చేస్తా ఉన్నారు, ఇంకా ఎదుగుతా ఉన్నారు. మామూలుగా ఒక ఇల్లు ఇట్లా కట్టుకున్నారు, బాగానే ఉన్నారు. కాకుండా అది ఏం చేస్తారు, ఆ ఫ్యాక్టరీ ఉన్నది అక్కడ పక్కన, అది 3 నెలలు నడుస్తుంది, 2 నెలలు నడుస్తుంది, అది బంద్ అయిపోతుంది. ఆ ఫ్యాక్టరీ గురించి నమ్ముకొని అంత చిల్లర దుకాణాలు, హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపాలు, ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి కొంతమంది కొన్ని కుటుంబాలు అక్కడనే నివసిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కుటుంబాలకు సమస్యలు ఎట్లా వస్తున్నాయి అంటే, లేక అదిగో ఆ ఫ్యాక్టరీ మళ్ళీ వచ్చే నెల చాలా అవుతుందేమో, మీ దగ్గర అప్పు తీసుకుంటారు, మీ దగ్గర ఇంకొకరి దగ్గర తీసుకుంటారు, అక్కడ చేస్తూ ఉంటే కొందరు ఏం చేస్తారు అంటే డైలీ వేజ్గా మితి తీసుకొని డైలీ ఇచ్చిన అట్లనే ఉంటుంది, అట్లా ఉంటుంది, డైలీ వేజ్గా పీడిస్తుంటారు. ఎంత బాధపడుతుంటారు అంటే, మా అమ్మ నాకు పరిచయం చేసినావు, ఇట్లా అవుతున్నది. ఇప్పుడు మనం చేసినంత సాయం మనం చేస్తూ ఉంటాము, అది రొటీన్. ఇప్పుడు అందరికి చేసినట్లే ఇంతమందికి చెప్తా ఉంటాం, అమ్మ యూట్యూబ్లో మన పరిస్థితి ఏంది, నన్ను కూడా ఆగం చేసినావు, పేదోళ్ళని వాడిని వీడిని తొలకొచ్చి నా పేర్ల మీద ఆటోలు ఇప్పించినావు, అది చేసిన ఇతరులు చేసేది మంచి పనే, అందులో నేను ఉన్నాను అనుకొని నాకు నిన్న ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పిన, ఏదో ఒక రోజు వచ్చాడే కాదు, ఖచ్చితంగా వస్తా, నీ ప్రాబ్లం ఏమో సాల్వ్ చేస్తా అని మాట ఇచ్చి పెట్టేసిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంతమందికి మనం సాయం చేస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము. అంటే పేదోని బాధ అంటే మధ్యతరగతితో అనే టాపిక్ వెళ్ళింది కదా. ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్లకు వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారో, ఊళ్ళో గ్రామ పెద్దలు ఉంటారు, వాళ్ళు మనసు పెద్ద చేసుకొని ఇన్నేళ్ల నుంచి మిత్తి కడుతున్నాడు, ఇన్నేళ్ల నుంచి ఇది చేస్తున్నాడు, ఊరోడే కదా, ఇన్నేళ్ళ బతకాలని వాళ్ళకి జాలి దయాకరణ ఉండదా? అట్లాంటి కంటెంట్ తో ఇలా ఏం మాట్లాడుతున్నా, కొంచెం పబ్లిక్ మారుండి, పెద్ద మనుషులు మీరు ముందుకు రావాలి. ఒక ఊర్లో ఒక 3 సంవత్సరాలు ఉంటే వాడు ఏం లేనోడని ఇల్లు ఫ్రీ ఇస్తాడు, ఏదో జాగం ఇట్లాంటిది చేస్తాడు. అట్లాంటిది ఓగా కూడా కొంతమంది ఏం చేస్తారు, పీడించుకొని జబర్దస్త్ సుసులు చేస్తారు. నేనే కాదు, నేను ఎక్కడ శాతనగర్ అవతల కూడా నా ఫ్రెండ్ వెంకటేష్ అని ఉంటాడు, ఆయన కూడా ఇదే పరిస్థితి. అది నడవక అక్కడ ఏంటంటే ఒక రోజు తెరిస్తే ఒక రోజు ఫ్యాక్టరీ బంద్ ఉంటే అంత శాతనగర్ అవతల కంపెనీలు ఉంటాయి అన్న, అవి ఒక రోజు పని చేస్తే ఒక రోజు అంటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు అన్న పని చేస్తే ఇదే బాధ. ఆయన కూడా అన్న నేను ఆటో నడుపుకున్నా, ఇదే ఉన్నది బాధ, ఇది ఇట్లనే ఉన్నది బాధ అంటే, ఏం దిగులు పడకున్నాము, ఇగో అయిన రోజు కట్టు, లేని రోజు చెప్తేనే మార్పు వస్తుందేమో. ఇప్పుడు ఎన్ని రోజులు కడతారన్నా చెప్పు, ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు కడతారు? నువ్వు గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కట్టుకుంటూ వస్తుంటే సమాధానం ఉంటేనే ఇస్తావు, లేకపోతే ప్రాణం ఇస్తావా? నువ్వు తిరుగుబాటు రావాలి. నా దగ్గర లేవు, మేము మా ఫ్యామిలీ కష్టపడుతున్నాము, మేము ఇంత పని చేస్తున్నాం, మాకు రూపాయి వెళ్తలేదు, ఇలా ఇదే ఊర్లో బతుకుతున్నాం, ఇట్లాంటి సూచన సలహాల దండం పెట్టాలి. లేకుంటే ఏం చేస్తారు అంటే, మనము ఎంబడే డిసిజన్ తీసుకొని నేను ఇదైపోతా అదైపోతా అంటే కుదరదు. పాపం ఆయన మొన్న కాలుదారి కింద పడ్డాడంట, బాధ కాదు అన్న, నాకు ఒక 1000 రూపాయలు అంటే, నేను పైసలు అనేది అందరి లాస్ట్ నెలలో టైటే ఉంటుంది అన్న, నువ్వు ఒక పని చెప్పు, నీకు నాకు 4-5 రోజులు టైం చెప్తా, అక్కడ మనిషి వస్తాడు, మా డ్రైవర్ ఇస్తాడు, తీసుకో హాస్పిటల్కి మంచిగా చూపించుకొని. ఇప్పుడు ఏదైనా డబ్బులు ఇచ్చేది కదన్నా, నోటి సలహా మాట, నోటి సలహా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పీడించుకొని తింటా ఉంటారు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంటే ఎట్లున్నది, ఎంత దూరం నుంచి వస్తావు, మన కంటెంట్ అంత దూరం పోవాలి. ఇప్పుడు పేదరికాన్ని గురించి నీకు పూర్తిగా చెప్పిన, ఖర్చు అయ్యే మనం సంపాదించేది ఆటనా, పోయేది రూపాయి, ఈ పిల్లలకు తెలియదు. ఆ అనుభవం అనేది మాకు బాగా అనుభవం, మాకు గుణపాఠం నేర్చుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, ఈ తెలంగాణ దరిద్రం ఏంటంటే, ఈ వడ్డీలకు ఇచ్చుకుంటా, వడ్డీలకు తీసుకుంటా, ఇవన్నీ తప్పురా నాయన, సాయం చేయదు. ఏదైనా వాడు పేదోడు, వాడు మంచిగా బతకాలి, మీ ఊర్లో ఉన్నప్పుడు మంచిగా ఆయనకు ఎంకరేజ్ చేసి, ఇలా కాకుండా నువ్వు మంచిగా అయినప్పుడు ఇలా అనేది కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది అయితే చాలా ఇదన్నా. ఇంకొకటి ఎందుకు చెప్తున్నా ఇట్లాంటి బాధలు అంటే, ఈ నువ్వు అన్న వాళ్ళు ఫైనాన్షియల్ గా పీడిస్తున్నారని చాలా మంది ఉన్నారు అట్లా. ఇప్పుడు భయపడితే ఎన్ని రోజులు భయపడతారు, సస్తే ఒకటే రోజు కదా ఏడ్చేది, రోజైతే సావరు, రోజైతే ఏడవరు కదా. చైతన్యం రావాలనే కదా ఇదంతా చేస్తున్నది. ఇప్పుడు ఎక్కడెక్కడో ఆదిలాబాద్ నుంచి వస్తారు నా దగ్గరికి, ఆదిలాబాద్ నుంచి వస్తారు, ఖాళీ వాళ్ళకి విద్య గురించి వస్తారు. అన్న నేను ఇక్కడికి హాస్టల్లో చదువుకుంటానా, నేను పేదోన్నా అంటే, నాకు చదువు దక్కంది, చదువుకున్నటువంటి ఏడైనా వేస్తా అంట. ఇప్పుడు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఏం చేస్తారంటే, వాళ్ళు కాలేజ్ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం ఏం చేస్తారంటే, వాళ్ళ స్ట్రెంత్ 1000 మంది ఫీజులు క్యాలిక్యులేషన్ చేస్తే, మేము కూడా ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే 1000 మంది 1000 ఇంటూ ఇట్లా 20,000 వస్తాయి, గింత అవుతుంది, గింత బిల్డింగ్ ఖర్చు పోతుంది, అన్ని క్యాలిక్యులేషన్ చేసి చదువుకున్నటువంటి ఒక 10 మంది చదువు నేర్పలేడా? నేను అదే రూల్ బట్టి మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకి వేస్తూ ఉంటా, ఫీజులు తక్కువ చేపించి సర్టిఫికేట్లు ఇప్పిస్తుంటా. ఎందుకు తెలుసా ఇవన్నీ ఎందుకు చేస్తా? మనకు దక్కని చదువు వేరేవాడికి దక్కదు కదా, వాడు బాగుపడతాడు కదా అని అదే ఒక ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యంతో వాళ్ళతో ఏంది కాంప్రమైజ్ వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తావు, పేదోడు లేనోడు అందరినీ ఒకే కనుతో చూడొద్దన్నా, చూసి చూడనట్టు కూడా కొంత పేద విద్యార్థులను చదివించాలి. నేను వచ్చినాక కూడా మీరు ఇది చేయరా అని చెప్పేసి వాళ్ళని మాట్లాడుతూ ఉంటా. ఎందుకు ఇది అన్నీ ఎందుకు చేస్తా తెలుసా? మనకు దక్కంది ఎదుటోనికి దక్కాలే. ఇప్పుడు కూడా తిరుగుబాటు రావద్దని. ఎందుకంటే ఎన్ని రోజులు కడతావు, ఎన్ని రోజులు చేస్తావు, దీనికి ముగింపు లేదా?
ఒక్కరోజు మాట్లాడాలి, కావాలంటే కాలు పట్టుకోవాలి. లేదంటే ఇప్పుడు అంతమంది పెద్ద మనుషులు ఉంటారు లేదా, న్యాయం చెప్పేటోళ్ళు ఉండరా? సెటిల్మెంట్ చేసుకోవాలి. సెటిల్మెంట్ చేసుకొని అరే నీ అలా కావు, రేపు ఇస్తా, రేపు కాదు ఒక నెల అయినాకి ఇస్తా, నెల కాదు 6 నెలలు అయినాకి ఇస్తా, ఇట్లాంటి మాటలతోని ఎక్కడి సమస్యను అక్కడే క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ బాధలు ఉన్నాయి, నేనేమో చేసుకుంటా, అవన్నీ మాట్లాడకూడదు. మళ్ళీ ఇంకొకటి నేను చెప్పబోయేది ఏమదంటే, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లలను చూసుకోవాలని నీకు మొన్న వీడియోలో కూడా చెప్పిన, ఇప్పటికి కూడా తల్లిదండ్రులు కన్నది ఎంత ముఖ్యమో పెంచేది కూడా వాళ్ళ బాధ్యత అంతనే ముఖ్యం. ఖచ్చితంగా గారు ఇది చాలా మంచి ప్లస్ పాయింట్ ఇది అన్న చెప్పింది. ఇంకా తల్లిదండ్రులు దారి తప్పకుండా వాళ్ళు పొద్దున పోతురా ఇంటికి వస్తున్నారు అన్నది ఒకటే చూసుకోవడం కాదు. మీ జాబులు మీకు ఉండొచ్చు, ఇంట్రెస్ట్ మీకు టైట్ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, మీరు పోయి ఈ రెస్ట్ తీసుకొని తిని పండుకోవడం కాదు. పిల్లలు హోంవర్క్ చేసుకురా లేదా, ఏం చేస్తున్నారు, ఏం కదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్. మీరు పిల్లల గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఏమైనా సంపాదించి పెట్టింటే మనం ఏమన్నా అందరిలాగా మనము ఇప్పుడు దానం ధర్మం ఎంతవరకు చేస్తాము? మన దగ్గర ఉన్నప్పుడే దానము ధర్మం చేస్తాం. కానీ ఇంకొక కొంతమంది ఏమంటారు, మంచిగా ఉన్నన్ని రోజులు అయ్యా అమ్మ సంపాదించింది ఎంజాయ్ చేసి లాస్ట్ మూమెంట్ అంటే ఏవో 70 ఏళ్ళకు దేవుడా నీవే దిక్కు అని చేసుకుంటే భగవంతుని తెలుసుకుంటాయి కదా. ముందు నుంచే నేను ఎప్పుడు ఏం చెప్తుంటా, నీ దగ్గర ఉన్నప్పుడే దానం చేయి, ఉన్నప్పుడే ధర్మం చేయి, ఉన్నప్పుడే పెట్టు. నీ చేతకే పోయిందంటే మళ్ళీ తిరిగి వస్తుందో రాదో, నీకు మనసులో దానం చేయాలా చేసి, ఎవరికేమన్నా ఇవ్వాలా ఇయ్యు, ఎవరికైనా ఎదురు మాట్లాడాలి. మాట్లాడకుంటే నువ్వు వెనకనే పడతావు. మాట్లాడాలి, ప్రతి మనిషికి మాట్లాడాలి. నేను ఇక్కడ కనీసం లేదంటే ఒక వారం 10 రోజుల్లో తీసుకుపోతా ఉంటారు నన్ను. మల్లేశన్ అని మా అన్న ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన 40 లక్షలు మేరీపట్నంలో 40 లక్షలు అప్పు చేసి వచ్చిండు. ఇల్లు కూడా అమ్ముకొని అన్న పరిస్థితి నాది ఇట్లా వచ్చి ఇబ్బంది పెడుతుండు. మళ్ళా మేరీపట్నంకి వస్తే ఇక్కడ నాగోల్లో ఇల్లు ఇప్పించి వాళ్ళందరూ ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పి, అరే లేదు ఐపీ పెడతావు, నీకు నువ్వు రూల్ ప్రకారం పోతా అంటే రూల్ ప్రకారం పో, మన దగ్గర ఉన్నది మిగిలింది ప్రాణమే. ఏం చేస్తారు, ఇల్లు అమ్ముకొని కూడా అప్పులు పెట్టొచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఉన్నంతల్ని కొన్ని ఇవ్వాలి. మానవత్వంతో వాళ్ళకు 1000 ఇచ్చేది 200 అట్లా చెప్పుకుంటే ఆయన నిలబెట్టాం కదా. మళ్ళా అది మంచితనంతో చేయాలి. నేను చెయ్యా అని అట్లా అనకూడదు. ఇంకొకటి, ఎవరైతే పిండి మరి ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారో ఇక అది పద్ధతి కాదు. ఇక వాళ్ళు భగవంతుడు ఉన్నాడు పైన. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు సీనన్న, మనం చేసే దాంట్లో ప్రతి దాంట్లో న్యాయం ధర్మం ఉండాలి. ఇక మనకు భగవంతుడు ఇస్తే మనం ఇస్తున్నాము చేస్తున్నాము. ఎవరు ఆదిలాబాద్ నుంచి నాకు ఫోన్ చేయడం ఏంది, నేను వాళ్ళకి పోవడం ఏంది, అట్లానే కాదు. ప్రతి ఒక్కరికి సాయం చేయు అంటే ఒక మనసులో ఆవేదన చెప్తున్నాను. ఎట్లున్నది తెలంగాణ పరిస్థితి మొత్తము చీకట్ల ఊడిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏ పని చేసినా కానీ అంతే శూన్యం. మళ్ళీ ఏం మిగలేదు. నేను వచ్చేసరికి ఈఎంఐలు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, వెనుకబడే ఉన్నది. ఉన్నట్టే ఉంటారు, లేనోళ్ళు లేనట్టే ఉంటాడు. ఇవన్నీ నువ్వు చెప్తున్నా అంటే నువ్వు మధ్యతరగతి కుటుంబం దాని గురించి రాజకీయం గురించి కాదు, మధ్యతరగతి కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన. ఊర్లో ఒక తీరు ఉంటుంది, సిటీలో ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు అందరూ దేని గురించి అబద్ధం చెప్తారు. ఒకడు అంటాడు అబద్ధం చెప్పుకున్నాడు బొట్టే పెట్టుకోవద్దు అంటాడు. అదేంది, నువ్వు పెట్టుకోబొట్టు. అబద్ధాలు ఆడినోడు ఇక్కడ బతుకలేదా భూమి మీద? అది తప్పు. మంచి ఫైనాన్సర్లు ఉన్నారు, మంచి ఉన్నారు. అట్లాంటి ప్రవర్తన మానుకోవాలి. నేను బొట్టే పెట్టా, నేను షర్టే వేసుకోను, ఇవన్నీ అనడం తప్పు. పేదోళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు వసూలు చేసుకుంటే అట్లా వాళ్ళ తీరుగా బట్టి వసూలు చేయాలి. కానీ ఎంత లీగల్గా పోయినా కానీ మంచి న్యాయస్థానాలు ఉన్నాయి. పేదోనికి న్యాయం జరిగేటట్టే ఉంటుంది. నువ్వు కోర్టు పోయినా, హైకోర్టు పోయినా, సుప్రీంకోర్టు పోయినా ప్రాణం అయితే తీసి ఇవ్వనడు అని ఏమున్నాయో అవి తీసుకొని అన్నాడు. నువ్వు ఎట్లా కడతావు, నెలకి ఎంత కడతావు, 6 నెలలకి ఎంత కడతావు, అట్లాంటి సూచన ఇస్తారు. కానీ నువ్వు అప్పు చేసినావు చచ్చిపోని ఇవ్వడను. ఇంకొకటి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, ప్రతి దాంట్లో మనం ఉండాలనుకుంటాం. ఇప్పుడు ఈ జీవితం ఎట్లుంటుంది తెలుసా, కొన్ని రోజుల జీవితానికి ఎన్నో పెట్టుకొని వీళ్ళు ఏమైతుంటారు, ప్రతి దానికి సాగదీస్తుంటారు. అయ్యో మనం ఎట్లా, అయ్యో అనే మాటనే కాదు, ముందుకు నడు, అవన్నీ మర్చిపో. నిన్న జరిగింది ఇవాళ మళ్ళీ జరగదు, అది జరిగింది జరుగుతున్నట్టు. ఇక రేపటి గురించి ఆలోచించుకో, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, అట్లాంటి మూమెంట్తో ముందుకు పోవాలి. కానీ అయ్యో మనకి ఇంత తప్పు ఉన్నది కదా, మనం రేపు ఎట్లేయాలి, సమాధానం ఇచ్చడానికి ముందర పోవాలి, దండం పెట్టాలి. నాయన ఇవాళ అయితే నేను ఇస్తా, లేకుండా లే, అట్లానే ముందుకు పోయి ధైర్యంగా బతకాలి. కానీ నేను అట్లయితా ఇట్లయితా అని వెనుక పోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సమస్యలు చాలా మందికి ఉన్నాయి. ఇక నిజ జీవితంలో ఇప్పుడు గ్యాస్ పొయ్యి మన ఒక్క ఇంట్లో లేదు, అన్నింటిలో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. అందరికీ జరిగేది కదే, అందరూ మంచివే, అందరి ప్రాణం ఒకటే. ఈ రాజకీయ నాయకులకు తెలియాలి ఇదో బతుదేరు ఎట్లున్నది, ఏం చేస్తున్నారు, పేదోని స్థితి గతి ఎట్లున్నదని వాళ్ళు చూసుకోవాలి. అయితే ఇంకొకటి అన్నగారు, మనము ఇంత వరకు చెప్పుకున్నాం కదా,
ప్రజలు మన వాళ్ళు ఎన్ని సమస్యలు పడుతున్నారు కానీ వీళ్ళు మాత్రము మన ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు కదా, డైలీ ఫైనాన్స్ వాళ్ళది మామూలుగా వాళ్ళు ఇవ్వాలి, అందరు ఇవ్వాలి. మేము మాకు అవసరాన్ని మేము తీసుకుంటాం, ఎక్కువటమని అంటలేము. ఎవరు ఎక్కుంటారు, ఎవరు అవసరానికి వాళ్ళు తీసుకుంటారు. కానీ కొన్ని అనువంతల కారణాల వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు లాస్ అయ్యి, బిజినెస్ లాస్ అయ్యి, వాళ్ళ ఇంట్లో తిండి లేక కూర లేక ఇల్లు పెట్టి వేరే చోట పోయి బతికిన వాళ్ళు ఉన్నారు. అలా బతుకుతున్నారు ఆల్రెడీ. బతుకుతున్న చిన్న వాళ్ళని ఎట్లా అంటే ఫోన్లు చేసి టార్చర్ పెట్టి గోలేసుకుంటారు. ఇప్పుడు తిండి తినని అంత ఘోరంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇది అంటే ఎవరు కూడా రికవరీ ఏజెంట్ ఉంటారు కదా, వర్గంగా మాట్లాడతారు. మనము దుర్భాషలు ఆడద్దు వాళ్ళతోని. ప్రస్తుతం ఉన్న స్థితి గతిని చెప్పాలి. మన దగ్గర ఏమున్నదో, ఏం ప్రాణాలు ఎవరిదైనా తీసుకుపోయిన కూర్చొని పైసలు కట్టిదాకా పంపిస్తా, అవన్నీ అప్పటి జమానాలు నడిచినాయి. ఇప్పుడు జమానాలు ఏం లేదు. ఉంటే తీసుకపోయినా, లేకుంటే ఇంటి ముంగలు వచ్చి కూడా అడిగే హక్కు లేదు ఎవరికి. ఎన్ని పేపర్లు ఉన్నా కానీ మా అన్న దగ్గర ఇన్ని పేపర్లు ఉంటాయి. ఇవన్నీ ఎట్లుంటది అంటే పేపర్ మట్టుకే. ఇక నువ్వు లీగల్ గా పోతా అంటే కోర్టు చుట్టూ పో. అయ్యా నా దగ్గర ఇప్పుడు మల్లేశ్వరం అట్లనే నేను చేసింది. ఇక ముందు కూడా ఇప్పుడు అందరికి ఏం చేస్తా, ఆత్మధైర్యంతో ముందుకు పోవాలి. ఇవాళ నువ్వు కిందనే ఉండొచ్చు, రేపు పైకి వస్తావు. కానీ ఆత్మధైర్యంతో ముందుకు పోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి అప్పు నొప్పి అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. ఉండదనే సమస్య లేదు. అప్పు తీసుకోవాలి. అలానే కానీ ఇచ్చిన మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాను మనం టైట్ చేయకూడదు. సరే బాబు నీకు లాస్ అయిందా ఏంది ఇంకా దాన్ని బట్టి మనం ఎలా ఇస్తావు, ఏం కదా దాని సొల్యూషన్ ఏంది, మరి ఎన్ని రోజులు ఆగాలేను, దాన్ని బట్టి మాట్లాడి వసూలు చేసుకోవాలని చెప్పాడు. నేను చెప్పాను మనము కట్టకూడదు అని అంటలేను, కట్టాలి. కడతారు, కట్టాలని కాదు. ₹1,00,000 ఇచ్చేటోళ్ళు కూడా 2,000 ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉంటది. ఎందుకంటున్నా తెలుసా, ఈయన దగ్గర లేవు. ఈయన ఏ ఐపీ పెట్టినా, ఏ కోర్టుకు పోయినా, ఏడికి పోయినా వాళ్ళు డబ్బులు కట్టాలి. నీకు టైం ఇస్తా, ఇంతనే ఇస్తా అంటారు. కానీ నీ ఆస్తి జప్తు చేస్తా, నీ ఇంటికి తాళం వేస్తా, నీకున్న పండు అట్లాంటి ఎవరిని కోటేశ్వరులు ఎవరు లేడా. అందరూ అంత ఉన్నాడు అంటే నీతో మాటలేవరా కదా. ఇప్పుడు అంత హోటల్ నడిపించుకుంటూ ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీ నడుస్తుంది, ఇది నడుస్తుంది, అది చేస్తుంది అన్నట్టు ఒక భావంతోనే అప్పు చేసింది కదా, లేకుండా అప్పు చేస్తలేడు కదా. ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి చెప్తున్నా, ఈ చిన్న చిన్న ఆన్లైన్ మోసాలు ఎట్లుంటాయంటే ఇచ్చేది 500 అయితే సాయంత్రానికి 800 వసూలు చేసేది కూడా యాప్లు ఉన్నాయి. ఉన్నాయన్నా. ఇప్పుడు స్టూడెంట్లు దయచేసి చెప్తున్నా, స్టూడెంట్లు మీరు ఆన్లైన్గా ఫైనాన్స్ తీసుకోకండి. మళ్ళీ ఇంకొకటి లక్షలు వస్తున్నాయి కదా అని స్టూడెంట్లు ఏం చేస్తున్నారంటే 50,000 60,000 తీసుకుంటున్నారు. అవి తల్లిదండ్రుల మీద వేస్తున్నారు. అది తప్పు. విద్యార్థులారా మీరు ఇట్లాంటి ఆన్లైన్లలో ఫైనాన్స్ తీసుకోకండి. దయచేసి చెప్తున్నా, తల్లిదండ్రులకు భారం చేయకండి. చెప్పండి ఇంకా ఎట్లున్నది మరి సిచ్యువేషన్ అన్నగారు. ప్రాబ్లమ్స్ అనేది అట్లా నడుస్తున్నాయి. మనము కన్నారా చూసినాం కనుక ఇది ఫైనాన్స్ ఇవ్వాలి తీసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఇంకా పేద ప్రజలకు రుణాలు ఇచ్చుకుంటా వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న గతి వ్యాపారులకు ఇప్పుడు రుణాలు తీసుకొని పోతే సివిల్ కావాలంటారు. ఈ ఫైనాన్స్ వల్ల సివిల్ దెబ్బపడ్డది కదా. అవసరం మనకు బ్యాంక్ వరకు తోలిపోతే నీకు సివిల్ లేదు అని అంటుంది. మనిషి చూస్తాడు, బతుకుండా లేదా వాడికి ఇస్తాం, మరి వాడు బాగుపడి చేసుకుని మళ్ళీ ఇస్తారు కదా అనే ఆలోచన అనేది గవర్నమెంట్ అనేది ఒక సివిల్ ఉన్నా లేకుండా ఇవ్వాలనే ఆలోచన పెడితే బాగుంది. అదే ఒక స్కీమ్ పెడితే. ఇంకొకటి చెప్తున్నా, దాని గురించే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరికి ఒకటే రిజిస్ట్రేషన్, ఒకటే కార్డు, ఒకటే రిజిస్ట్రేషన్. అంటే ఈ రేషన్ కార్డు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకటే గుర్తింపిస్తుంది. సులభంగా లోన్లు వస్తాయి, దీనికి సందేహం లేదు. అదేమైతుందంటే అందరికి ఒక రేషన్ కార్డు కంటే ఒక రిజిస్ట్రేషన్ కార్డు, నీ కుటుంబానికి ఒక రిజిస్ట్రేషన్ కార్డు వస్తుంది. అది దానికి నువ్వు ఏ బ్యాంక్ లో పెట్టుకున్నా కానీ నీకు తక్కువ 80 నుంచి 1,20,000 దాకా నార్మల్ గా లోన్ వస్తుంది. అది గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేయబోతున్నది. అట్లాంటి కార్డు వస్తే కాంగ్రెస్ అది కనిపెట్టింది ఏంటంటే ఒక